Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. Radio City 91.1 FM నేను మీ సిద్. వెల్కమ్ టు yet another episode of Radio City Wrong Story. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లే ఈ రోజు మనం మాట్లాడుతున్నది రన్ కింగ్ రన్. అదే నాన్న తెలుగులో మాట్లాడుకుంటే రన్ రాజా రన్ సినిమా గురించి. ఇక తెరెత్తి స్టోర్లోకి అడుగు పెడితే టైటిల్లో ఉన్న రాజు హీరో రూపంలో చేస్తుంటాడు. రాజా హరిశ్చంద్ర ప్రసాద్. పేరే అంత రిచ్చుకుందంటే ఫ్యామిలీ ఎంత రిచ్చుకుంటుందో అనే ఊహలో నువ్వు వెళ్ళిపోతావు కాబట్టి ఆ మిస్కన్సెప్షన్ అక్కడనే కాలీఫ్లవర్ని కిచెన్ నైఫ్తో కోసినట్టు కోసేసి రియాలిటీ చెక్ ఇచ్చేస్తా. రైతు బజార్లో ఆ కూరగాయలే అని అమ్ముకునే ప్రకాష్ గారు అబ్బాయి. నాయనేమో కిచెన్లో కట్ చేయడానికి కూరగాయలు అమ్ముతుంటే మనోడేమో అమ్మాయిల గుండకాయలు కోస్తుంటాడు. కోయడం అంటే లిటరీ కోయడం కాదు, బ్రేకప్ చెప్తూ ఉంటాడు. దానికి మనం లేదన్నా లోపమో కోపమో ఉందంటే అది కాదు, అంతకంతే మించిన ఒక డిఫెక్ట్ ఉంది, అదే హానెస్టీ. ఏదున్నా కానీ ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్తాడు. గర్ల్ ఫ్రెండ్స్గా ఈ యూనివర్సే కాదు, ప్యారలల్ యూనివర్సే కాదు, కల్కి యూనివర్స్లో కూడా ఆ విషయం నచ్చదు. సో బ్రేకప్లు అయితే ఉంటాయి కామన్గా. సో రోజు బ్రష్ చేయడం, స్నానం చేయడం ఎంత కామనో బ్రేకప్ చేసుకోవడం కూడా అంతే కామన్ అయిపోయింటుంది మనకి. ఇంతలో ప్రేమలో పడడానికి ప్రియా కంటపడుతుంది. ఇక రాజా అవ్వకుంటాడా, పరిగెత్తుకుంటూ పోయి ప్రేమలో పడిపోతాడు. ఇక వీళ్ళిద్దరూ లవ్ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేస్తుండగా సిటీలో మినిస్టర్ల కిడ్నాప్లు అవుతుంటాయి. అయితే అట్ దిస్ మూమెంట్ కాదు, గతంలో ఇట్లాంటి ఒక మిస్టరీని సాల్వ్ చేసింది కమిషనర్ దిలీప్ కుమార్ గారి అండర్ ఆఫీసరు నయీం బాషా. చెస్లో అవతలోడు పాన్ మూవ్ చేసే ముందే చెక్మేట్ పెట్టే రకం, అంత ఇంటెలిజెంట్. మన దేశంలో ఇంటెలిజెన్స్కి గుర్తులే కానీ గుర్తింపులు ఉండవు. అదే జరుగుతుంది నయీం బాషాకు కూడా. రాజాకు అసలు విషయం తెలిసిపోతుంది. ప్రియా దిలీప్ గారి డాటర్ అని, తను ఇంకొద్ది రోజుల్లో మినిస్టర్ గోవిందరాజు గారి అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందని మొత్తం ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. మన రాజానేమో నిప్పు లాంటి నిజం నమ్ముకునేటోడు అమాంతరం దిలీప్ గారి దగ్గరకు పోయి, నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, ఆ ముకుందాంని కాస్త సైడ్ చేయండి అని పట్టుమని మొహమ్మీ చెప్పేస్తాడు. బక్రాన్ చేసి బోల్తా కొట్టించి రాజాతోన ముకుందంని కిడ్నాప్ చేసేలాగా చేస్తుంటాడు దిలీప్. ఇంతలో ఏం పుట్టిందో ఎందుకు పుట్టిందో తెలియదు, రాజా సడన్ గా ప్రియానే కిడ్నాప్ చేస్తాడు. అరే నీకో నిజం చెప్తారా, నేను నిన్ను ప్రేమించిందనే విషయం అబద్ధం, యుఎస్కి పోవాలని ఎట్లన్నా చెక్కేయాలని చెప్పేసి నిన్ను పావులాగా వాడుకున్నా అని చెప్తే కొద్దిసేపు గుండె బద్దలు కొట్టుకుని ఏదైతే అదైందిలే, లైఫ్ మస్ట్ గో అని చెప్పి ప్రియాని తన ఫ్రెండ్ ఇంట్లో వదిలేస్తాడు. మరి కూతురు కిడ్నాప్ అయిపోయిన తర్వాత పల్లీలు పకోడీలు తినుకుంటూ కూర్చుంటాడు దిలీప్. ఎతుకుడు కార్యక్రమంలో పడతాడు కానీ దొరకదు. ప్రియా మెల్లిమెల్లిగా రాజా ప్రేమలో పడిపోతుంటది. ఇంతలో రాజా గారు కాల్ చేసి, ప్రియా నీకు అందాలంటే 3 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తాడు. ఇక్కడ ప్రియాకి జరిగిన కిడ్నాప్ మిగతా మినిస్టర్ల కిడ్నాప్ 2 కంపేర్ చేసేసి ఇదేదో లింక్ ఉంది కదమ్మా అని చెప్పేసి ప్యాటర్న్లన్నీ కలిపేసి నయీము ఈ అన్ని కిడ్నాప్లు అంటే నీ కూతురి కిడ్నాప్తో పాటు మినిస్టర్ల కిడ్నాప్లు అన్నీ చేసింది రాజానే అని దిలీప్ సాబ్కి వచ్చి చెప్తాడు. ఇక్కడ ట్రిక్ చేసింది దిలీప్ గారు కాదు, ఉల్టా రాజా గారి మీదే దిలీప్ గారు ఊనో రివర్స్ కార్డ్ ఆడినారని చెప్పేసి రివీల్ చేస్తారు. ప్రియాకి రాజా చేస్తున్న దొంగ పనులన్నీ తెలిసిపోయి వచ్చి కన్ఫ్రంట్ చేస్తుంటుంది. ఇంతలో దిలీప్ గారు వచ్చి రాజాను అరెస్ట్ చేస్తారు. అనుకున్నట్టే ఇన్ని రోజులు ప్రాబ్లం ఏదైతే నడుస్తుందో దాన్ని సాల్వ్ చేయడానికి నేనే స్వయానా వచ్చిన ఆ కిడ్నాపర్ ఈ కిడ్నాపర్ ఒక్కడే, ఆ రాజాగాడే నా కూతురేంట పడ్డాడు, వాడిని సైడ్ చేసేసినాం, అట్ ద సేమ్ టైం కిడ్నాపర్స్ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసేసినాం అని హ్యాపీ అయిపోయినప్పుడు ముకుందం కిడ్నాప్ అయిపోయింటాడు. ఇప్పుడు ర్యాన్సమ్ డిమాండ్ చేస్తారు 15 కోట్లు. నేను రాజాగారిని అరెస్ట్ చేసినా కదా, టెక్నికలీ కిడ్నాప్ అవ్వకూడదు కదా, అయితే ఇప్పుడు కొత్త కిడ్నాపరా లేదా నిజంగా కిడ్నాపర్ బయట ఉన్నాడా అనే డౌట్తో నా స్టేషన్ పోయి చూస్తే రాజా కనిపించడు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీకి ట్విస్ట్ ఇద్దాం. రాజా జస్ట్ కిడ్నాప్లకి వజా మాత్రమే, అసలైన కిడ్నాపులు చేస్తుంది దిలీప్ గారే. అండ్ కిడ్నాప్ అవుతున్న మినిస్టర్లు కూడా కంప్లీట్గా కోఆర్డినేషన్తోనో కోఆపరేషన్తోనో అవుతుంటారు. నెక్స్ట్ గవర్నమెంట్కి రానికి వాళ్ళ మినిస్టర్ల మీద సింపతి క్రియేట్ చేయడానికి, బ్లాక్ మనీని వైట్ కన్వర్ట్ చేయడానికి మినిస్టర్లు దిలీప్ గారు కలిసి చేస్తున్న ప్లాన్ ఇది. దీన్నంతా పసిగట్టింది ఆ ఇంటెలిజెంట్ ఆఫీసర్ నయీం ఖానే. తనెవరు అనుకున్నావు, రాజా చైల్డ్హుడ్ ఫ్రెండు. ఇప్పుడు అమాంతరం ఈ విషయాలన్నీ తీసుకుపోయి దిలీప్ గారికి చెప్తే దిలీప్ అలర్ట్ అయిపోయి నయీంనే చంపించేస్తే మొత్తం ప్లాన్ అంతా పోపటవుతుంది కదా. అందుకు రాజాని వాడుకొని ఈ మ్యాటర్ని అంతా డైవర్ట్ చేసి ముకుందాంని కిడ్నాప్ చేసి, ముకుందాం వాళ్ళ నాన్న కూడా మినిస్టర్ కాబట్టి ఆయనకు కూడా ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుంటాయి కాబట్టి దిలీప్ని క్వశ్చన్ చేయనికే పోతాడు కాబట్టి నెక్స్ట్ కిడ్నాప్ అవ్వాల్సింది ఈ మినిస్టరే కాబట్టి నిజంగానే వీడు కోఆర్డినేషన్తోనో కోఆపరేషన్తోనో కిడ్నాప్ చేస్తున్నాడా లేదా రియల్ కిడ్నాపింగ్ జరుగుతుందా డబ్బులన్నీ దొబ్బేనింకనే అని ఇంట్రోగేషన్ చేస్తున్నప్పుడు నయీము రాజా ఫేక్ కార్డులతోన ఫేక్ ఐడీలతోన ఆయనని ఫాలో అవుతూ వాళ్ళ మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్ అంతా రికార్డ్ చేసి తీసుకొచ్చి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి అటు దిలీప్ని కిడ్నాప్ చేయించేస్తాడు, ప్రియాకి తన ఫాదర్ గురించి రియాలిటీ తెలిపించేస్తాడు, న్యాయాన్ని కాపాడేస్తాడు. ఇది ఆల్టీ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ స్టోరీతో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.